గత 10 ఏళ్లుగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నేతలకు అర్థం కాని రీతిలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం దిశగా అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన చైర్పర్సన్ జిందంకలను దింపేసేందుకు 12 మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం కేటీఆర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిర్వహించిన లోక్సభ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఈ 12 మంది కౌన్సిలర్లు గైర్హాజరవడంతో కేటీఆర్ కు గుబులు మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఉన్నప్పుడే 12 మంది కౌన్సిలర్లంతా క్యాంపునకు వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో సిరిసిల్ల హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర సాధన తర్వాత వరుసగా 10 ఏళ్లు అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ఊపందుకున్నాయి. ఇదే తరహాలో సిరిసిల్లలో అలాంటిదేమీ ఉండదని, ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉందని ఆ పార్టీ నేతలు ఊహించినప్పటికీ ఆదివారం అనూహ్యంగా 12 మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లటం, అది కూడా కేటీఆర్ మీటింగ్ రోజునే కావటం రాజకీయ వేడి రాజేసింది. దీంతో సదరు కౌన్సిలర్లు డుమ్మా కొట్టడంపై కేటీఆర్ ఇలా రియాక్ట్ అయ్యారు. కష్టకాలంలో మనతో ఉన్నోళ్లే మనోళ్లు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని పట్టుకుని ఉన్నోళ్లే మనోళ్లు, అక్కడక్కడ పార్టీలు మారే వాళ్ళు ఉంటారు, వారిని పెద్దగా పట్టించుకోవద్దని లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ చెప్పడం గమనార్హం. సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 39 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2018 మున్సిపల్ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన 12 మంది రెబల్స్ గా పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి 22 మంది, కాంగ్రెస్ నుంచి 2, బీజేపీ నుంచి 3 కౌన్సిలర్లుగా గెలుపొందారు. ఎన్నికల తర్వాత 12 రెబల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ లోకి వచ్చారు. అయితే చైర్పర్సన్ జిందంకల ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమ వార్డులకు నిధులు కేటాయించడం లేదని 12 మంది కౌన్సిలర్లు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారంతా క్యాంపునకు వెళ్లడంతో అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ముందు ఇలా జరగడం కేటీఆర్ కి ఇబ్బందిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.